ఈ దేవుడిని ధ్వంసం చెయ్యాలంటే ముందుగా నా తలను దాటుకుని వెళ్ళాలి అని ఔరంగజేబుకు సవాల్ వేసిన వీరుడి కథ తెలుసా? అది 1669 సంవత్సరం. ముఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆజ్ఞ ఇచ్చాడు, హిందూ దేవాలయాలను ధ్వంసం చేయాలని. ఆ సమయానికి గోవర్ధనగిరి వద్ద ఉన్న 7 ఏళ్ల బాలకృష్ణుడి విగ్రహం శ్రీనాథ్జీ మహాపవిత్రంగా పూజించబడేది. ఔరంగజేబు సైన్యం ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి బయలుదేరింది. ఈ విషయం తెలుసుకున్న అర్చకులు దేవుడి విగ్రహాన్ని రక్షించడానికి రాత్రికి రాత్రే గోవర్ధన నుంచి పారిపోయారు. ప్రమాదాలతో నిండిన ప్రయాణం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విగ్రహాన్ని తీసుకుని రాజస్థాన్ వైపు వెళ్లారు. చివరికి వారు మేవార్ రాజ్యంలోకి చేరుకున్నారు. అక్కడి రాజు మహారాణా రాజ్ సింగ్ వారి కథ విని ఇలా అన్నాడట: ఈ దేవుడిని ధ్వంసం చేయాలంటే ముందుగా నా తలను దాటుకుని వెళ్ళాలి. అంత ధైర్యంగా దేవుడి విగ్రహాన్ని కాపాడిన మహారాణా రాజ్ సింగ్ ఆ విగ్రహానికి నాథ్ ద్వారా అనే చోట శాశ్వత స్థానం కల్పించాడు. అప్పటినుంచి అక్కడే శ్రీనాథ్జీ ఆలయం భక్తులతో కళకళలాడుతోంది. ఒక రాజు ధైర్యం, ఒక దేవుడి మీద భక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ హిస్టరీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.